హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము నెల్లూరు ఎర్రకారం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసము రెండు చట్నీలు దోశ మొత్తం స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తానండి ఈ వీడియోలో. మీకు గనక ఈ వీడియో చూడాలనుకుంటే చూసేసి, అలాగే మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్ అని టైప్ చేస్తే నా ఛానల్ వచ్చేస్తుంది. పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ప్రిపరేషన్ చూద్దాము. ఎర్రకారం ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్, ఒక మిక్సీ జార్ తీసుకోండి. నేను కొంచెం చూపిస్తున్నాను మీకు సరిపడినంత క్వాంటిటీ ప్రకారం చూడండి. ఈ క్వాంటిటీతో మీరు కౌంట్ చేసుకోండి. నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, అలాగే 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నాను. ముందుగా నానబెట్టుకున్నానండి. ఇవి ఎండుమిరపకాయలు. ఇట్లా వేసుకుంటే ఏంటంటే మనకి చట్నీ అనేది మంచి టేస్ట్ ఇస్తుంది. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇట్లా ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసేసుకొని దీంట్లో 1 రెమ్మ దాకా మనం చింతపండు వేసుకొని కొంచెం 2 స్పూనుల దాకా నీళ్లు వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా పేస్ట్ లాగా వేసేసుకోండి. అంతేనండి, మనకి నెల్లూరు ఎర్రకారం రెడీ అయిపోయింది. దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని దీనికి మనం పోపు వేసుకోవాలండి. ఆ పోపు ప్రిపరేషన్ చూద్దాము. తర్వాత ఇంకో చట్నీ కూడా వేసేసుకొని 2 ఒకేసారి తాలింపు వేసుకుందాం. అంతేనండి, ఎర్రకారం రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. సెకండ్ వన్, పుట్నా చట్నీ. ఆంధ్ర స్టైల్లో చట్నీ, రెగ్యులర్గా చట్నీ వేసుకుంటాము. ఈ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి 2 రకాలుగా చేసుకోవచ్చు అండి. వేయించి చేస్తారు, వేయించకుండా చేస్తారు. నేను వేయించకుండా చేస్తున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పుట్నా పప్పు తీసుకోండి. కొంచెం కొబ్బరి, అలాగే 7-8 దాకా పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ చింతపండు, కొంచెం ఉప్పు, పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. దీంట్లో పచ్చి కొబ్బరి నేను 1/2 చిప్పలో మళ్ళీ సగం వేసుకున్నాను. కొంచెం నీళ్ళు వేసేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా వేసేసుకోండి. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. కొంచెం నీళ్ళు పడతాయి అనుకుంటే కొంచెం నీళ్ళు కలుపుకోండి. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను కొంచెం నీళ్ళు కలుపుకుంటున్నాను. మీకు సరిపడినంత చూసుకోండి. ఇట్లా నీళ్ళు కూడా కలిపేసి వీటిని పక్కన పెట్టుకుంటున్నాను. ముందుగా మనము ఎర్రకారం కూడా తయారు చేసుకున్నాం కదా. ఎర్రకారానికి దీనికి రెండింటికి కలిపి మనం ఇప్పుడు పోపు వేసుకుందాము. ఇట్లా ఒక బాండీ తీసుకొని నేను రెండింటికి వేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువ వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని దాంట్లో 1 స్పూను ఆవాలు, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను జీలకర్ర, అలాగే కొంచెం పచ్చిపప్పు, 2 ఎండుమిరపకాయలు ఇలా వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఈ రకంగా వేయించుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలు రెండిట్లోకి పోపు వేసుకొని కలుపుకుందాము. అంతేనండి, చట్నీలు 2 రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దోశ ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా మన ఇంట్లో దోశ పిండి ఎప్పుడు ఉంటుంది కదండి అందరి ఇళ్ళల్లో. ఇట్లా దోశని ఈ రకంగా మనం కొంచెం నీళ్ళు వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. మనం ఒక దోశ తవ్వ తీసుకొని నూనె రాసేసి టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకొని దోశ బ్యాటర్ని ఇట్లా వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. బాగా పలుచగా వేసుకోవాలి. ఇట్లా దోశ బ్యాటర్ని ఇట్లా వేసేసుకున్న తర్వాత దీని మీద కొంచెం వెన్న వేసుకోండి, లేదా నెయ్యన్నా వేసుకోండి. నేను వెన్న వేసుకున్నాను. బటర్ 1/2 స్పూన్ దాకా వేసుకున్నాను. అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఎర్రకారం ఉంది కదా, ఆ ఎర్రకారాన్ని నేను 2 టేబుల్ స్పూన్స్ దాకా ఇట్లా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకున్నాను దోశ మొత్తము. అలాగే దీని మీద కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర అన్నీ వేసేసుకున్నానండి. ముందుగానే నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే దీని మీద నేను రుచి కోసం అనేది కొంచెం పన్నీర్ వేసుకున్నానండి. మీకు అవసరం లేదు పన్నీర్ అంటే
దాన్ని స్కిప్ చేసేసుకోండి. అలాగే ఇట్లన్నీ వేసేసుకున్న తర్వాత ఇట్లా అట్లకాడుతో మనం ఇట్లా స్ప్రెడ్ చేసినట్లయితే కొంచెం వెన్న వేసేసి మళ్ళీ స్ప్రెడ్ చేసేసుకోండి. అప్పుడు దోసకి బాగా అతుక్కుంటున్నాయి. మనం తిరగేసేటప్పుడు కూడా పడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇట్లా మడతేసేసి ఇదంతా మనము చిన్న మంట మీదే కాల్చుకోవాలండి. అప్పుడే మనకి లోపలంతా బాగా కుక్ అవుతుంది, పైన అంతా రోస్ట్ అవుతుంది అనమాట. ఇట్లా దోసని మడత వేసేసి 2 వైపులా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. చూశారు కదా ఎంత రోస్ట్గా వచ్చేసిందో. అంతేనండి, చాలా ఈజీగా నెల్లూరు ఎర్రకారం దోశ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.